ఆర్టికల్ 19 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఆఫ్ సిటిజన్స్. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలు. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పడం ఈజీ, కానీ డెమోక్రసీ అంటే ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని గ్యారంటీ చేసే ఆర్టికలే ఆర్టికల్ 19. మనం మాట్లాడగలుగుతాం, రాయగలుగుతాం, క్వశ్చన్ చేయగలుగుతాం. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. న్యూస్, సోషల్ మీడియా, ప్రొటెస్ట్స్ ఇవన్నీ ఈ ఫ్రీడమ్ వల్లనే. శాంతిపూర్వక ర్యాలీ చేయడం, ప్రొటెస్ట్ చేయడం నీ రైట్. వైలెన్స్ లేకుండా ఉంటే గవర్నమెంట్ ఆపలేదు. యూనియన్, అసోసియేషన్, సొసైటీ, పొలిటికల్ పార్టీ మనం క్రియేట్ చేయగలుగుతాం. ఈ ఫ్రీడమ్ వల్లనే డెమోక్రసీ బతుకుతుంది. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. స్టేట్ బార్డర్స్, సిటీ బార్డర్స్ పర్మిషన్ అవసరం లేదు. మనం ఇండియాలో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. లాంగ్వేజ్, క్యాస్ట్, రిలీజియన్ వల్ల ఆపలేరు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. డాక్టర్, ఫార్మర్, యూట్యూబర్, బిజినెస్ మ్యాన్ మీ కెరీర్ని మీ చాయిస్ డిసైడ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫోర్స్ చేయలేదు. ఈ ఫ్రీడమ్స్ అన్లిమిటెడ్ కాదు. పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ, మొరాలిటీ కోసం గవర్నమెంట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టగలదు. ఆర్టికల్ 19 లేకుంటే డెమోక్రసీ పేపర్లో మాత్రమే. ఈ ఫ్రీడమ్స్ని ప్రొటెక్ట్ చేయడం మన అందరి రెస్పాన్సిబిలిటీ.